హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అలా కొద్దిగా గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ట్రిప్ స్టార్ట్ చేసేసాను. గ్యాప్ ఎందుకు వచ్చిందంటే బ్యాక్ టు బ్యాక్ మధ్యలో 2 ట్రిప్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఆల్మోస్ట్ రేపు ఇంకా నా జర్నీ స్టార్ట్ అవుతుంది అనగా ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. నాది ఒక వేరే ట్రిప్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అవడంతో నేను ఇంకా తత్కాల్ బుక్ చేసుకున్నాను అరకుకి. అదే వైజాగ్ వెళ్తాను. వైజాగ్కి వెళ్ళేసి లాస్ట్ టైం మనం వింటర్లో వెళ్ళినప్పుడు 2018లో కొన్ని ప్లేసులు మిస్ అయ్యాము. అండ్ అది వింటర్ వైబ్. కాకపోతే ఇప్పుడు మనం వెళ్తుంది వర్షాకాలంలో. అండ్ ఎవరైనా హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉండి వర్షాకాలంలో ఏదన్నా తక్కువ బడ్జెట్లో ఏదైనా వీకెండ్ గేట్ వేలా చూస్తుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది. అరకు అండ్ వైజాగ్ రెండు కోంబో. 5:30కి నాకు ట్రైన్ ఉంది సికింద్రాబాద్ నుంచి. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 5:30కి విశాఖపట్నం రీచ్ అవుతాను. అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ అరకుకి ఆ టన్నల్లో నుంచి. ఆ జర్నీ కూడా ఎంజాయ్ చేద్దాం. అండ్ యాజ్ సైడ్ తక్కువ బడ్జెట్లో ఎవరన్నా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే అరకు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది. హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ 2 hours ఫ్రమ్ తిరుపతి అయినా కూడా. ఇట్లా వెళ్ళేసి వర్షాకాలం వైబ్ ఎంజాయ్ చేద్దాం. ఏ ట్రిప్ క్యాన్సిల్ అయింది ఏంటి ఎందుకు ఇంటర్నేషనల్ ట్రిప్ ఎప్పుడన్నా మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇంకా చూడండి 6 అవుతుంది. ఇంకా అనకాపల్లిలోనే ఉంది ట్రైన్. యాక్చువల్గా అయితే 5:30కి రీచ్ అవ్వాలి వైజాగ్కి. 6:45కి వైజాగ్ నుంచి అరకు ట్రైన్. చూడాలి మరి ఇది డిలే అయిందంటే కొంచెం కూడా ఆ ట్రైన్ పోయినట్టే. ఇంకా అరకు వెళ్ళాల్సింది. చూద్దాం ఏమవుతుందో మరి. 6:38 ఇంకా దువ్వాడ దగ్గరలోనే ఉంది. ఇంకో 7 minutes అయితే ఆ ట్రైన్ జంప్. చూడండి 7:30 మళ్ళీ ఆపేశాడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ ఈ రూట్లో అందరూ షాక్ అవుతున్నారు రెగ్యులర్గా వచ్చేటోళ్ళు. ఏంది ఇన్నిసార్లు ఆపుతున్నాడు అని. నమ్మకం రెగ్యులర్ కూడా ఈ ట్రైన్ విజయవాడ మీదకి రావాలి. బట్ ఈరోజు విజయవాడ మీదకి రాదు, వేరే రూట్లో వచ్చింది. 7:46 ఇప్పుడు ఆ ట్రైన్ అక్కడ నుంచి స్టార్ట్ అయిందంట. మనకు తెలిసిన వాళ్ళు అక్కడ స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు. ఆ కరాందుల్ ప్యాసింజర్ ఏదవుతుందో అరకు వైపు వెళ్ళాల్సింది. 7:45కి స్టార్ట్ అయిందంట. మొత్తానికైతే ట్రైన్స్ అనే గందరగోళంగా ఉన్నాయి స్కెడ్యూల్స్. ఇప్పుడు చూద్దాం మరి ఇప్పుడు ఏమవుతుందో. ఇది అరకు ట్రైన్ ఏమో నేను అనుకుంటున్నా. అదే అరకు వెళ్ళాల్సిన ట్రైన్. కరెక్ట్ నేను వైజాగ్లో అడుగు పెడుతున్నా. ఆ ట్రైన్ అటు వెళ్ళిపోతుంది. చూడండి లాస్ట్లో ఉంటాయి విస్టాడోమ్ కోచ్. నా దగ్గర D1, D3, D2. యాక్చువల్లీ నేను విస్టాడోమ్ దొరకలేదు టికెట్స్. సడన్గా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి నేను ఈ సీటింగ్ ఉంటుంది కదా, సీటింగ్ క్లాస్, దాంట్లో బుక్ చేసుకున్నాను. జస్ట్ 45 rupees టికెట్. అది సాడ్లీ మిస్ అయిపోయింది. ఇవి లాస్ట్లో ఉంది విస్టార్ట్ ఉంది కోచ్. 2 కోచ్ ఉంటాయి ఇవి. మొత్తానికి మిస్ అయిపోయింది అట్లా ఈసారి. అది వచ్చేసి స్టేషన్ జస్ట్ 2 minutesలో మిస్ అయిపోయింది ట్రైన్. ఫైనల్లీ విశాఖపట్నంలో అడుగు పెట్టేస్తాం. ఇది 3వసారి. చలో ఇంకా అట్లా కార్లోకి వచ్చేసాను. ఏంటి సడన్గా కార్లోకి వచ్చేసాను అనుకుంటున్నారా? మీరు ఇందాక చూసినట్టుగా నా ట్రైన్ అట్లా మిస్ అయిపోయింది. యాక్చువల్గా ప్లాన్ ప్రకారం నేను ఆ ట్రైన్ చూసుకొని జర్నీ ఆ టన్నల్స్లో నుంచి ఆ జర్నీ అంతా ఎంజాయ్ చేస్తూ అరకు రీచ్ అవ్వాలి. అరకు అరౌండ్ 11 గంటలకు అట్లా రీచ్ అవుతాను. ఆ టైం వరకు మా ఫ్రెండ్ ఉన్నాడు శివాబ్రో అని చెప్పి, తను అక్కడికి వచ్చేస్తాడు కార్ చూసుకొని. కార్లో ఇంకా అరకు అంతా సైట్ సీయింగ్ చూసుకొని బై రోడ్ వైజాగ్ వచ్చేసి వైజాగ్ అంతా సైట్ సీయింగ్ చేసుకోవాలి. కానీ ట్రైన్ మిస్ అవడంతో ఇంకా మన జర్నీ ఘాట్ సెక్షన్ మీదుగా అరకు కంటిన్యూ అవుతుంది కార్లో. ఆ డీటెయిల్స్ అని మనం 1 by 1 మాట్లాడుకుందాం డీటెయిల్గా. పదంగా జర్నీ ఎంజాయ్ చేద్దాం. చూడండి అట్లా ఎస్కోట దాటి కొంచెం ముందుకు రాగానే వర్షం స్టార్ట్ అయిపోయింది.
ఇదిగోండి ఇంకా ఆల్మోస్ట్ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడే వర్షం పడి ఆగింది, కానీ పట్టణం సేపు మంచిగా పడింది వర్షం అయితే. కానీ చూడండి వర్షం తర్వాత ఈ ఫారెస్ట్ ఏరియా చూస్తే భలే అనిపిస్తుంది అంతా. చూడండి అట్లా ఘాట్ సెక్షన్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ముందుకు రాగానే ఇంకా పైనుంచి ఇట్లా కనిపిస్తున్నాయి వ్యూస్ అన్నీ. మామూలుగా లేదు, మొత్తం క్లౌడ్స్ అన్నీ ఆ కొండల మధ్యలో. అండ్ ఇందాక డిజిల్ అవడంతో చాలా బాగా అనిపిస్తుంది అంతా కూడా. ఇంకా వెళ్తూ వెళ్తూ ఫస్ట్ స్టాప్ దమ్కి వ్యూ పాయింట్ అంట. చూడండి ఇప్పుడు అర్థమవుతుంది మీకు క్లియర్గా, మస్తు కనిపిస్తుంది ఆయన నుంచి అయితే. ఇక్కడ నుంచి ప్రాపర్గా ఘాట్ సెక్షన్ వ్యూ పాయింట్ లాగా కనిపిస్తుంది అని ట్రై చేస్తున్నా, బట్ చెట్ల వల్ల కనిపించట్లేదు. ప్రాపర్ ప్లేస్ చూసుకొని ఇంకా డ్రోన్ వ్యూ చూపించాల్సిందే, తప్పదు. ఇంకా మనకి వెళ్ళే దారిలోనే నెక్స్ట్ వస్తుంది గాలికొండ వ్యూ పాయింట్ అని. అసలు దూరం నుంచి బాగా కనిపిస్తుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతా నేను బస్సులో తిరిగినాం కాబట్టి ప్రతి చోట నాకు ఆడడానికి స్కోప్ దొరకలేదు. ఇదిగోండి వ్యూ పాయింట్ నుంచి వ్యూ భలే కనిపిస్తుంది ఇక్కడ నుంచి అంతా కూడా, చాలా బాగుంది చూడడానికి. ఇంకెళ్తుంటేనే ఎన్ రూట్లో చూడండి ఎంత బాగుంది ఫ్లేవర్. లైట్గా డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి కిందకి చూడండి, అన్ని పొలాలన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఏదో ఏమంటారు టెర్రస్ ఫీల్డ్స్ అంటారు కదా, ఆ టైప్లో కనిపిస్తున్నాయి అన్ని. జూమ్ చేసి చూపిస్తాను అండ్ కొద్దిగా ఫాగ్ క్లీన్ ఏమనివ్వండి. Doesn't matter where we go and destination unknown. I don't care where the motor stops, 'cause when I want it then I want it, yeah I want it, oh I want it, let's go. Look around, where's the people at? I want a taste of the good life, hit me with it right now, I'm in it. 'Cause when I want it then I want it, yeah I want it, oh I want it, let's go. And I won't look back, yeah I don't care about the bad shit back home. Cincinnati, baby, I just wanna let it go. Nothing matters when we're way out here. Yeah. Baby, I don't have to know your real name. I'm just addicted to the way you take the pain away. Nothing matters when we're way out here. Yeah. Cincinnati, baby. మీరు అట్లా డ్రోన్ షాట్ చూసేసే లోపు అరకులోకి ఎంటర్ అయిపోయాం మనం. వచ్చేసాం మన స్టే దగ్గరికి. మనం ఇప్పుడు ఇక్కడే ఉండబోయేది ఈ నైట్కి. చూద్దాం అట్లా చెక్ ఇన్ అయ్యి రూమ్ డీటెయిల్స్ కూడా చెప్తా 1 by 1. ఇదిగోండి రూమ్ నుంచి వ్యూ. అండ్ రూమ్లోకి వస్తే హియర్ ఇట్ ఈస్, సింపుల్గా నీట్గా ఉంది. అండ్ వాష్రూమ్ వెస్టర్న్, పర్లేదు ఉన్నంతలా మంచిగా ఉంది. అండ్ ఒక బాల్కనీ ఉంది రూమ్కి. బాల్కనీ నుంచి ఇటువైపు అన్ని ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి చూడండి. లైట్గా వర్షం పడుతుంది. అట్లా ఫ్రెష్ అప్ అయ్యేసి బయటికి వెళ్దాం. అట్లా రూమ్లో నుంచి స్టార్ట్ అయిపోయి ఫస్ట్ చాపరాయి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం. వచ్చేసాం చాపరాయి దగ్గరికి.
పని గంటల లోనికి వెళ్దాం. దీనికి ఎంట్రీ ఫీ ఉంది, టికెట్ తీసేసుకొని వెళ్ళడమే. చూడండి, ఎంటర్ అవ్వగానే అంత ఇట్లుంది. కొంచెం నీట్గా సెటప్ చేసి పెట్టారు. చూడండి, నడవడానికి పాత్వే లాగా సెట్ చేసి పెట్టేసి కొంచెం ఫ్లవర్స్ లాగా అండ్ కొంచెం అంతా క్లీన్ చేసి పెట్టినందుకు ఎంట్రీ ఫీ పెట్టినట్టున్నారు. పర్లేదులేండి, కొంచెం లోనికి వెళ్ళి చూద్దాం పదండి. కానీ చూడడానికి మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. పక్కన పెద్ద చిన్న కొండ లాంటిది, మధ్యలో వాటర్. సౌండ్ వినిపిస్తుందా మీకు వాటర్ది? పని ముందుకెళ్ళి చూద్దాం. ఈ వాటర్ నుంచి ముందుకట్లా వెళ్తున్నా కొంచెం జారుతున్నాయి. కింద అన్ని ఏమంటారు, కింద గ్రానైట్ లాంటి స్టోన్ ఉంది కదా, కొంచెం స్లిప్పరీగానే అవుతున్నాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి తప్పకుండా. ఇది చూడండి, భలే కనిపిస్తుంది కదా. అరే, ఇక్కడ మంచిగా కనిపిస్తుంది చూడండి. ముందుకు వస్తే కొంచెం మంచి స్పీడ్ కనిపిస్తున్నాయి వాటర్. ఇది బాగుంది. మామూలుగా ఫ్లో అవ్వట్లేదు వాటర్. Above the mountains, over the seas of deep, and if you have time. ఇంకా మనకు అరకు అనగానే గుర్తొచ్చే ఇంపార్టెంట్ ప్లేస్లో ఒకటి వచ్చేసి ట్రైబల్ మ్యూజియం కదా, అక్కడికి వచ్చేసాను. చూద్దాం పైన ట్రైబల్ మ్యూజియం. లాస్ట్ టైం కూడా వచ్చాను, చూద్దాం మరి అప్పటికి ఇప్పటికి ఏం మార్పులు చేశారు. ఎంటర్ అవ్వడమే చిన్న పాండ్ లాంటిది ఉంది సెంటర్లో. అండ్ దీంట్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, ఇట్లా రోప్ సైక్లింగ్ అని అలాంటివన్నీ. వాటికి అన్నీ కావాలంటే అక్కడే ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవచ్చు. లైక్ కోంబో 1 అని చెప్పి ఒక ఆల్ యాక్టివిటీస్ 800 రూపాయలు, కోంబో 2 ఎనీ 4 యాక్టివిటీస్ 600 రూపీస్. అదే స్కై సైకిల్ అయితే 200, జిప్ లైనర్ అయితే 200, ఆరో షూటింగ్ 75 రూపాయలు. అలా చాలా ఉన్నాయి. పిల్లలతో వచ్చి ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఇలా చాలా ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో దింసా డ్యాన్స్ జరుగుతుంది ఈవినింగ్ 5 నుంచి 7 వరకు డైలీ. యాంప్లిఫై థియేటర్ కూడా ఉంది ఇందులోనే. ఇంకా ఫోటో గ్యాలరీ, మ్యూజియం ఇవన్నీ ఇటువైపు ఉన్నాయి. కానీ బాగా ప్లెజెంట్గా ఉంది ప్లేస్. ఇది కూడా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది చూడండి, సెంటర్లో పెద్ద డోమ్తో ఉంది. ఇది ట్రైబల్ మ్యూజియం లాంటిది ఉన్నట్టుంది. చూద్దాం దీంట్లో ఎలా ఉందో మరి. కానీ సెటప్ అంతా చూడవచ్చు, చిన్న చిన్న హట్ లాగా. ఆ ప్యూర్ ట్రైబల్ వైబ్స్ అన్నీ మనకు కనిపిస్తుంటాయి దీంట్లో ప్రతి చోట కూడా. వాళ్ళు వాడిన ఐటమ్స్ లైక్ బో, యారో, వాళ్ళ వాడిన వెపన్స్ ఏంటివి, ఇలా అన్నీ బాగా పెట్టారు చూడండి సెటప్ అంతా కూడా. పిల్లలు తీసుకొని వస్తే వాళ్ళకి తెలుస్తుంది అంటే ఒకప్పుడు ఎలా ఉండేది ఏంటి ఇదంతా కూడా. వాళ్ళు ఎలా వేటాడేటోళ్ళు, జంతువులు ఎట్లా తీసుకొచ్చేటోళ్ళు. బఫెల్లో హార్న్స్ అంట, జింకనే వేటాడి తీసుకొస్తున్నారు వాళ్ళు. అండ్ రైస్ క్లీనింగ్ని మన చిన్నప్పుడు చూస్తాం, రాతి తిరిగలి అని స్టోన్ గ్రైండర్, దీన్ని ఏదో అంటారు మన దగ్గర, మర్చిపోయాను పేరు నేను. రోకలి డిఫరెంట్వి. డోంగా బోట్స్, ఫిషింగ్ నెట్స్. వాళ్ళ కిచెన్ ఎలా ఉంటుంది, వాళ్ళ గుడిసెలు ఎలా ఉంటాయి, అండ్ వాళ్ళ బాస్కెట్లో ఎలా ఉండేటివి, దాంట్లో ఏం పెట్టుకుంటోళ్ళు. ఇది వాళ్ళ రిచువల్స్ అంటే వాళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉండేటివి అలాంటివి అంతా కూడా చూపిస్తున్నారు దీంట్లో. చూడండి, వాళ్ళ కల్టివేషన్కి వాడేటివన్నీ పెట్టారు ఇక్కడ. ఇందాక మనం చుద్దాలో కూడా చూసాం స్టెప్ కల్టివేషన్ అని చెప్పి.
అండ్ మార్కెట్స్ నిజం చెప్పాలంటే మళ్ళీ మార్కెట్స్ ఇప్పుడు ఎలా ఉంటాయి, ట్రైబల్ మార్కెట్ వచ్చేటప్పుడు దారిలో 2-3 మార్కెట్లు కనిపించాయి నాకు. కూరగాయలు కానీ అని డిఫరెంట్ సెక్షన్లు, మేకలు అమ్మడం కానీ ఇందాకైతే అదే చూసాను సేమ్ సిమిలర్గా. అంటే దేని దానికి మ్యారేజ్ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి ఇక్కడ. ఒకప్పుడు మన దగ్గర కూడా ఇట్లా జరిగేటివి, ఇప్పుడేమో ఫంక్షన్ హాల్ వచ్చేసిన తర్వాత మొత్తం సెటప్ అంతా మారిపోయింది. వీళ్ళు కూడా లగ్జరీకి అలవాటు పడ్డారు అనుకోండి, ఇవి మనకు కనబడవు, ఇంకా అన్ని కనుమరుగైపోతాయి. నెక్స్ట్ థింగ్ కాఫీ మ్యూజియం. ఇంకా అరకు వచ్చి కాఫీ మ్యూజియం చూడకపోతే ఎట్లా, చూద్దాం మరి కాఫీ మ్యూజియం సంగతి ఏంటో. కనిపిస్తున్నాయి అన్ని కాఫీ ప్లాంట్స్ అన్నీ, ఇంకా చిన్నగా ఉన్నాయి, కొద్దిగా పెద్దగా అవుతాయి సైజులో అవి. స్మెల్ మొత్తం కాఫీతో వస్తుంది, ముక్క మొత్తం అదే ఉంది నాకు ఇప్పుడు. సో దీంట్లో కూడా అదే, ఇంకా కాఫీ సీడ్స్ ఎలా పండిస్తారు, దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారు, ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తున్నారు, ఇంక ఇవే అన్నీ. బయట చాలా స్టోర్స్ ఉంటున్నాయి, చూద్దాం మరి వాటి సంగతి ఏంటో. చూడండి చాలా చాక్లెట్స్ కూడా ఉన్నాయి, కాస్ట్ ఎలా ఉన్నాయి. ఇక్కడ చాలా కాఫీ అండ్ చాక్లెట్స్ అన్నీ అమ్ముతున్నారు. అది కొన్ని కాఫీస్ ఉన్నాయి. అరకు కాఫీ వచ్చేసి ఒకసారి ప్యాకెట్ ఇవా. ఇది వచ్చేసి 90% ఉంటుందండి చూడండి దీంట్లో కాఫీ, అండ్ 10% ఏదో చికోరీ అనేది ఒక దుంప లాంటిది కలుపుతారంట. డిపెండింగ్ ఆన్ దట్ కాస్ట్ చేంజ్ అవుతుంది చూడండి. ఇది వచ్చేసి ఇంకా టాప్ 90%, అండ్ ఎథ్నిక్ ఒకటి చెప్పారు, అండ్ ఇంకోటి వచ్చేసి అథెంటిక్ అండ్ అరేబియా 100% అంట. అండ్ ఇది వచ్చేసి 70% కాఫీ, అండ్ దీంట్లో 80% కాఫీ. ఇక్కడ ఉంది చూడండి కాస్ట్లు కూడా, దేంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది కూడా మెన్షన్ చేసినానండి. చలో ఇంకా బ్యాక్ టు రూమ్, చీకటి అయిపోతున్నారు. డిన్నర్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి. ఈరోజు షెడ్యూల్లో మిస్ చేసిన ప్లేస్ ఒకటి వచ్చేసి పద్మాపురం గార్డెన్స్ అని ఉంటుంది. లైక్ కైండ్ ఆఫ్ గార్డెన్, కొంచెం బాగుంటుంది ప్లేస్. లాస్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ చేశాను నేను. సో అది కాకుండా ఈరోజు షెడ్యూల్లో అన్నీ కవర్ చేసాము. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దొరికేసి తినేసాము, లంచ్ అట్లా ఏదో కానిచ్చేసాము. బట్ ఒకటి మిస్ అయి ఉంటుంది ఈరోజు మీకు, అది వచ్చేసి బ్యాంబూ చికెన్. తెలుగులో చెప్తే బూతులా ఉంటుంది, బట్ ఇంగ్లీష్లో సింపుల్గా మాట్లాడతాను బ్యాంబూ చికెన్. నేను ఒక్కరినిదే నాన్ వెజ్ కష్టం, ఇంకా బ్రో ఈరోజు ఓన్లీ వెజ్ అంట. రేపు ట్రై చేద్దాం ఇంకా బ్యాంబూ చికెన్ సంగతి ఏంటో. అండ్ బ్రో విషయానికి వచ్చేసరికి ఏంటంటే, తను ఈ వైజాగ్, అరకు, వైజాగ్ దీనికి సంబంధించిన టూర్స్ అన్నీ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు వచ్చేసి ఏంటంటే దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ అండ్ అకామిడేషన్ మాత్రమే ఉంటాయి. ఒక నలుగురు వచ్చారనుకోండి, వైజాగ్ ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్లో కానీ పికప్ చేసుకొని బై రోడ్ అరకు ప్లేస్లు కవర్ అయిపోతాయి. ఒక నైట్ అరకులో స్టే చేస్తారు. నెక్స్ట్ డే సైట్ సీయింగ్ అంతా కంప్లీట్ చేస్తూ వైజాగ్ వెళ్తారు, ఆరు వైస్ వర్సా. ఫస్ట్ వచ్చిన రోజు వైజాగ్లో స్టే చేసి నెక్స్ట్ డే అరకు కూడా రావచ్చు. వైజాగ్లో సైట్ సీయింగ్ ఉంటుంది, వెళ్ళిన రోజున కొన్ని ప్లేసులు ఉంటాయి. అండ్ నెక్స్ట్ డే ఫుల్ డే ఈవినింగ్ వరకు సైట్ సీయింగ్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ మీ ట్రైన్ ఉంటే ట్రైన్, ఫ్లైట్ ఉంటే ఫ్లైట్కి డ్రాప్ చేస్తారు, అయిపోతుంది. ఈ 3 నైట్స్కి నలుగురికి కలిపి 19,000. అది ఇద్దరు వచ్చారనుకోండి 14,000 రూపీస్. అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎంట్రన్స్ ఫీ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ట్రైబల్ మ్యూజియంకి ఎంట్రన్స్ ఫీ ఉంటుంది, అప్రాయికి వచ్చేసి ఎంట్రన్స్ ఫీ ఉంటుంది 50 రూపీస్, కాఫీ మ్యూజియంకి 20 రూపీస్ ఉంటుంది. అవన్నీ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మీ ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్. సో ఇలా 3 days 2 నైట్స్కి ఇద్దరికైతే 14,000 రూపీస్ అండ్ నలుగురైతే 19,000 రూపీస్. లేదు వైజాగ్ వద్దు స్కిప్ చేస్తాము అనుకుంటే 1 night 2 daysకి 9,500 రూపీస్. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, కాంటాక్ట్ ఎలా అవ్వాలి, ఎలా బుక్ చేసుకోవాలని. సో అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా రేపు కూడా అరకు కొన్ని ప్లేసులు చూసుకొని వైజాగ్ వైపు వెళ్దాం, అక్కడ కొన్ని ప్లేసులు చూసేవి ఉన్నాయి ఇంకా. ఓకేనా, ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఇంకేం చెప్పాలి బ్రో? అంతేనా, తను కొంచెం సై ఫీల్ అవుతున్నాడు. తను వచ్చేసి శివ, తను వచ్చేసి విఘ్నేష్ ట్రావెల్స్ అని ఉంటుంది. లోగో అండ్ కాంటాక్ట్ నెంబర్స్ అని స్క్రీన్ పైన ఉంటాయి. సీ నెక్స్ట్ వీడియో, బాయ్.